సార్ కొంతమంది మార్నింగ్ వాకింగ్ చేస్తారు, ఈవినింగ్ వాకింగ్ చేస్తారు, ఇంకా ట్రాకర్ పెట్టుకొని 10,000 అడుగులు 20,000 అడుగులు అది లెక్క ప్రకారం ఖచ్చితంగా చేస్తారు. ఇదంతా ఎవరికి లాభం తెలుసా? ఆ వాచోడికి, ఆ ట్రాకరోడికి, మోకాళ్ళు అరిగిపోయి ఆపరేషన్ చేసుకునే డాక్టర్లకి, ఆ మోకాళ్ళ మీదే రెవెన్యూస్ మీద డిపెండ్ అయ్యే కార్పొరేట్ హాస్పిటల్స్కి, మోకాలు ఆ వాకింగ్ చేసే బయట సోడా వాడికి, లేదంటే ఆ టిఫిన్ సెంటర్ వాడికి, వీళ్ళకి ఉపయోగం తప్ప వాకింగ్ చేసే ఆ మనిషికి తప్పకుండా ఒక 10 సంవత్సరాల్లో అరగాల్సిన మోకాలు 2 సంవత్సరాలు అరుగుతాయి. స్పైన్ ప్రాబ్లం కూడా వస్తాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా ఇంటర్వ్యూస్లో, కేవీఆర్ పార్క్ వెళ్ళారంటే చూడండి, ఒక రౌండ్ కొడితే 4 కిలోమీటర్లు. ఒక రౌండ్ కొట్టి ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఫీలింగ్తో ఉంటారు అందరు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే నీ 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 మోకాలు, నీ స్పైన్, నీ హిప్ జాయింట్ ఒక 2-3 నెలల ముందే అరిగిపోయింది ఆ రోజుకి. చేయాలి వాకింగ్, చేయకూడదని కాదు. ఒక్కొక్క మనిషికి అతని ఏజ్ని బట్టి, అతనుకున్న కండిషన్స్ని బట్టి ఇంత వాకింగ్ చేయాలి, ఇంత ఎక్సర్సైజ్ చేయాలని అంటారు. ప్రతి బుక్లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అని ఉంటుంది. వాడు ఎప్పుడో చెప్పేశాడు, నీకు వారంలో 6 రోజులు అరగంట నుంచి 40 నిమిషాలు మినిమం టు మోడరేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. నువ్వు మీ ఏరియాలో నువ్వు చిన్నప్పటి నుంచి తింటున్న ఫుడ్ తిను. వారంలో 6 రోజులు, ఒకరోజు సెలవు కూడా ఉంది, 6 రోజుల్లో అరగంట నుంచి 40 నిమిషాలు మినిమం టు మోడరేట్ ఫిజికల్, హార్డ్ ఎక్సర్సైజ్ కాదు. అది వాకింగ్ రూపంలో నీ మోకాళ్ళు బాగుంటాయి, నీ స్పైన్ బాగుంటాయి. లేదు మోకాలు స్పైన్ బట్టి వేరే ఎక్సర్సైజ్ చేసుకో, ఎక్సర్సైజ్ చేయాలి ఇంతే. కానీ 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పిచ్చిగా నడవడము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మీరు చెప్పినట్టు ట్రాకర్ పెట్టుకోవడం, ఆ ఐఫోన్ ట్రాకర్ పెట్టుకొని ఇన్ని స్టెప్స్ అని ఎవరు చెప్పాడు? స్టెప్స్ ఎవరు చెప్పారు? వాడు చెప్తున్నాడు ఇన్ని స్టెప్స్ నడవమని, 10,000 స్టెప్స్ అని ఐఫోన్ వాడు చెప్తాడు. అది నమ్ముతారు ఎవరన్నా? అరే మీ ఇంటి పక్కన ఎవరు ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు సార్, నేను నడవాలనుకుని నేను 10,000 స్టెప్స్ నడవచ్చా లేదా అడిగితే 100% నో అంటాడు. అరే అంత అవసరం లేదు సార్, ఒక అరగంట అట్లా నడుచుకో చాలు. అంటే అలా చేయడం వల్ల నష్టం తప్పితే లాభం ఏం లేదు. నష్టం ఏంటి? అన్నీ అరిగిపోతాయి. ఇప్పుడు కొందరు జిమ్ చేస్తారు సార్, లెగ్ డేలో ఒకటి ఉంటుంది లెగ్ ప్రెస్, వెయిట్స్ని కాళ్ళతో పుష్ చేస్తారు, కాళ్ళతోనే ఎక్సర్సైజ్ ఉంటుంది, దానివల్ల మోకాళ్ళు స్ట్రాంగ్ అవుతాయి అని చెప్తారు కాళ్ళు. అది నిజమేనా? అది ఎంతవరకు? ఎవరు చెప్తున్నారు? జిమ్లో చెప్తారు. జిమ్లో ఎవరు ఉండేది? ట్రైనర్. అతను ఏం చదివి ఉంటాడు? 10th ఫెయిల్ అయినాడు కూడా అయి ఉండొచ్చు, డిగ్రీ వాడు కానీ ఎంబీబీఎస్ డాక్టర్ కాదు కదా. అతని మాట ఎట్లా నమ్ముతారమ్మా? అతని మాట నమ్మి మీ బాడీని ఎందుకు అట్లా స్ట్రెయిన్ చేసుకుంటారు? నువ్వు జర్నలిస్ట్వి, నాకు జర్నలిజంలో ఏమన్నా డౌట్ ఉంటే నేను నిన్ను అడుగుతాను. నేనే గెలికాను అనుకో, అది ఏమవుతుంది? ఏది రాదు పోతుంది. నువ్వు కంప్యూటర్ ఇంజనీర్వి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు ఏం తెలియదు, కంప్యూటర్ని గెలికాను, మొత్తం డేటా అంతా హుష్కాక్ అయిపోతుంది. మీరు పోయి నాకు తెలియని అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, జిమ్ ట్రైనర్ మాటలు విని మీరు బాడీని అతనికి అప్పచెప్పడం అన్నది ఎక్కడ జస్టిఫికేషన్? మీరు చెప్పండి. బాడీ అంటే హెల్తేనా? హెల్త్ అంటే ఎంబీబీఎస్ అయినా? హెల్త్ అంటే డాక్టరేనా? మరి ఇంతమంది డాక్టర్లు ఉంటే జిమ్ ట్రైనర్ దగ్గర పోయి చెప్పండి. జిమ్ ట్రైనర్ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ ఉండాలా? అవసరం లేదంటావా? అందరు చేస్తారా? నువ్వు ఆపరేషన్ చేయమని చేస్తావా? కామన్ సెన్స్. జిమ్కి ఎందుకు వెళ్ళాలి? ఓవర్ ఎక్సర్సైజెస్ వల్ల జిమ్కి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, ఏ ఉద్దేశంతో జిమ్కి పోతావు? ఫిట్ గా ఉండడానికి. ఫిట్ అంటే డెఫినేషన్ ఉందా? లేదు. నువ్వు ఫిట్గానే ఉన్నావు. ఫిట్ అంటే ఏంటి? ఫిట్ అంటే ఏంటంటే ఈ బ్లేజర్ నాకు ఫిట్గా ఉందా లేదా, నీ సల్వార్ కమీజ్ అది ఫిట్గా ఉందా లేదా, ఫిట్ అంటే కరెక్ట్గా పడుతుందా లేదా. అంటే హృతిక్ రోషన్ లాగా ఉంటే ఫిట్గా ఉన్నట్ట, బాలసుబ్రహ్మణ్యం లాగా ఉంటే అన్హెల్దీ అనే లావుగా ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం. కంప్లీట్ రాంగ్ పోతుంది ప్రపంచం అంతా. లావుగా ఉండడం అన్హెల్దీ కాదు, సన్నగా ఉండడం హెల్దీ కాదు. అలా అనుకున్న వాళ్ళందరూ తప్పుదారిలో పోతున్నారు. మొత్తం వెస్టర్నైజేషన్. మ్యారథాన్స్ అంటారు. నేను ఎన్నిసార్లు చెప్పాను నా ఇంటర్వ్యూ, మ్యారథాన్ అంటే ఏంటమ్మా? మ్యారథాన్ ఇస్ ఎ స్పోర్ట్. 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దాన్ని అందరిగా కామన్ గా అందరిని పిలిచి పరిగెత్తిస్తున్నారు. అసలు ఎంత క్రైమ్ అది. 5 కిలోమీటర్స్ ఎప్పుడు అలవాటు లేనోడు వచ్చి పరిగెత్తి ఏమవుతుంది? నడు మా బిజినెస్ బాగా పెరుగుతుంది, మా దగ్గరికి పేషెంట్లు వస్తారు. కానీ ఎంత ఘోరం కదా. దానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది.
5K మ్యారథాన్ పాపం పరిగెత్తారు వచ్చి, అది చాలా హెల్దీరా, పరిగెత్తి ఏమవుతుంది, ఏం కాదు, దారిలో నడుము పట్టుకుపోయి ఆటోలో ఎక్కి ఇంటికి పోవాల్సి వస్తుంది. ఇదొకటి. సైక్లింగ్, ట్రెక్కింగ్, జిమ్, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ అమ్మా. కామన్ మ్యాన్ ఎవ్వరు దానికేసి చూడకండి. మీరు హెల్త్ గురించి, మీ ఎక్సర్సైజ్ గురించి ఏమి కావాలన్నా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వీధికి 10 మంది ఉన్నారు, వాళ్ళని అడగండి వెళ్ళి, సార్ నేను ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరు కూడా మీ అంతటా మీరు హెల్దీగా ఉండాలని తప్పుదారులు పడవద్దు. ఇవన్నీ కూడా తప్పులే. ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకోవడమే. సార్ ఇప్పుడు మెట్లు ఎక్కి దిగడం ఆరోగ్యానికి మంచిదని చెప్పి చాలా ఆఫీసుల్లో కూడా లిఫ్ట్ మీద ఒక పేపర్ రాస్తారు సార్, యూజ్ స్టెప్స్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్పేసి ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ కానీ మన లైఫ్ 100% రాంగ్. 100% అటువంటి చెత్త పనులు చేయకండి. లిఫ్ట్ వెళ్ళండి. మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ నేను ఇందాక చెప్పిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పొద్దున సాయంత్రం వీలైతే ఒకసారన్నా మినిమం 30 to 40 minutes అంతే ఎక్సర్సైజ్. నువ్వు మెట్లు ఎక్కువ, పరిగెత్తు, ఆఫీస్కి నడుచుకొని పో, సైకిల్లో పో, ఇవన్నీ కూడాను ఫైనల్గా యూ విల్ ఎండ్ అప్ ఇన్ సర్జరీయో ఏదో ట్రీట్మెంట్. అవి ఇవన్నీ ఎవడు అసలు ఆ హెచ్ఆర్ గాడు అలాగే పని పాట లేకుండా ఇక్కడ ఎక్కడో అమెరికాలో చూసుంటాడు. ఆ అమెరికాలో వాడికి కూడా బుర్ర ఉండదు. మెట్లు ఎక్కితే ఏమవుతుందమ్మా, ఏమవుతుంది, ఆయాసం వస్తుంది, మోకాలు అరుగుతుంది, స్పైన్ అరుగుతుంది. నువ్వు ఒక్కొక్క మెట్టుకి నీ బాడీ వెయిట్ అంతా ఒక మోకాల మీద పడుతుంది. నువ్వు పొద్దున ఎక్సర్సైజ్ చెయ్యి, చాలది అంతే. రాంగ్ పోవద్దు, అదొక్కటి చెయ్యి, తర్వాత నీ పనులు కరెక్ట్. ఇప్పుడు 3rd floor ఉంది, ఎందుకు ఎక్కాలి? ఎక్కొద్దు. నువ్వు నీ ఏజ్ ఉంది 25 years అనుకో, 25 yearsలో మెట్లు ఎక్కడం అలవాటు చేసుకున్నావు అనుకో, నీ మోకాలు 55 అరగాల్సిన 45 అరుగుతుంది. ఎందుకు వాడేసావు కదా దాన్ని అనవసరంగా. 3rd floorకి నీకు లిఫ్ట్ ఉంది, హ్యాపీగా లిఫ్ట్లో పో, ఎక్సర్సైజ్ చెయ్యి. ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాలి, మళ్ళీ ఎక్సర్సైజ్ మానేది లేదు, కానీ నీ బాడీని డ్యామేజ్ చేసుకున్నంత ఎక్సర్సైజ్ చేయొద్దు. ఇది ఇంపార్టెంట్.